చైతన్య రథంలో కూడా ఉన్నది ఉన్నట్టు చూపించారు కదా. అవును. ఆ తర్వాత భానుచంద్ర గారు కూడా చాలా అవకాశాలు లేకుండా చేశారు. అవునండి, పాపం భానుచంద్ర గారు కూడా తొక్కేశారు. వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తుంది, ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది. వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాని ప్రకారం పార్టీలోనే అభిమానులు ఉన్నారు అనుకుందాం. కానీ ఏ పార్టీలోని ఒక్కసారి ఎమ్మెల్యే అనుకుంటాను, మీ గురువు గారు మా అన్నయ్య, మీ అన్నయ్య, మా అన్నయ్య. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. దాని వెనకాల ఏంటి సార్ కారణం అసలు? ఆయన ఒక మనిషి కాదండి, ఆయన ఒక సాక్షాత్తు చనిపోతున్న ముందే తెలుసు అంటే కదా సార్? తెలిసిన ఇక ఆయన అనుసరులు కూడా కొంతమంది చెప్పారు కొన్ని ఇంటర్వ్యూల్లో, రేపో మాపు నేను చనిపోయే అవకాశం ఉంది, మీరు రాకండి అంటే ఆయనకు తెలుసు ప్రాణహాని ఉందని. అంటే వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదే అని వంగవీటి రాధా గారు బయటకు వస్తారు. 100% అండి. ఇప్పుడు తండ్రి విగ్రహాలను ఓపెన్ చేయడానికి లేదని జైలు నుంచి ఎమ్మెల్యే అయినంటే ఆయన జైల్లో ఉండే మరి ఎమ్మెల్యే అయిన మరి అందుకే అంత క్రేజ్ ఆయన. ఆశా గారు కూడా జనసేనకు వస్తారని తెలుస్తుంది. 100%. వంగవీటి రాధాకృష్ణ గారు కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. కూటమి విజయంలో కీలక పాత్ర అనుకోవచ్చు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, మంత్రి పదవి ఇస్తామన్నారు. ఈ రాధా ఇప్పుడు నండి మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు పక్క జిల్లాకి ఎందుకు పెట్టలేకపోయారు? అది కావాలని ఈ కమ్మ కాపు కొట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డి తప్పుడు అడిగేశాడు. అందుకే మేమేం చేసాం, 175 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల ముందు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 100% స్ట్రైక్ అయ్యింది. 100%. గ్రౌండ్ లెవెల్లో కూటమి సంబంధించి జనసేనకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది వస్తున్న ప్రధానమైన విమర్శ. ఏం చెప్తారు? అది 100% అందరూ కూడా బాధ అదే కలుగుతుందండి. ఇంత కష్టపడ్డాం, ఇంత చేశాము, మనకేం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందరికీ చెయ్యి కోస్తే రక్తం వస్తుంది, ఎరుపు రంగులో ఉంటుంది. కానీ బుల్లెట్ ధర్మ గారికి రక్తం అనేది కాపు 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 కాపే. నేను ఒకసారి రిపీట్ చేయండి. ఇది 100% అండి. 26 తర్వాత 26 ఈ నెల డిసెంబర్ 26న రంగా గారి వర్ధంతి తర్వాత కృష్ణా జిల్లాకి రంగా గారి విఎంఆర్ పేరు పెట్టకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ముందే ఆమరణ దీక్ష చేస్తాను. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. 2 తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు ప్రస్తుతం అయితే ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్. బుల్లెట్ ధర్మారావు మీ ఇంటి పేరు కాదు, కానీ అదే మీ ఇంటి పేరుగా మారిపోయింది ఎలా? ముందుగా ట్రూత్ న్యూస్ ఛానల్ యాజమాన్య వారికి కానీ, అందులో పనిచేసే సాంకేతిక వర్గానికి కానీ, మరి లక్షలాది మంది ట్రూత్ న్యూస్ అంటే ఒక హైప్ అనమాట. మంచి విజన్ ఉన్న ఛానల్ అనేది జనాలు నమ్ముతారు. అలాంటి మీ యొక్క ట్రూత్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా, దేవుళ్ళందరూ కూడా ముందుగా మీ బుల్లెట్ ధర్మారావు నమస్కారాలు. మాది మచిలీపట్నం అండి. మా ఇంటి పేరు చలికొండ ధర్మారావు. నేను చెలమల చెట్టోళ్ళ కాలనీ ఉండండి. నాకు బుల్లెట్ ధర్మారావు అని పేరు రావడం కారణం ఏంటంటే, మా ఆరాధ్య దైవం మా అన్న వంగవీటి మోహన్ రంగా గారు. మొదటి నుంచి నాకు ఆయన అంటే ఒక పిచ్చి ప్రేమ, ఆయన అంటే ఒక ప్రాణం నాకు. మా అన్న అంతే, నాకు అన్న తప్ప, మా రంగన్న తప్ప నాకు రెండోది ఏం కనపడదండి. అలాంటి అన్న షూటింగ్ తీస్తున్నామని చెప్పి, మాది మచిలీపట్నం, మా మేనమామ అంబులు గారు అని ఆయన కుడి భుజం అండి రంగా గారికి. చలమలజేరి జగన్ గారు అని ఏడం భుజం, అంబులు గారు ఈ మధ్యనే కాలం చేశారు. వాళ్ళు అల్లుడు రంగా గారు చైతన్య సినిమా అంటే వాళ్ళ అన్నదమ్ములు, రంగా గారు అన్నదమ్ములు స్టోరీ, వాళ్ళు ఎలా పైకి వచ్చారు జనాలకి తెలియాలని ఒక కాన్సెప్ట్ మీద చైతన్య సినిమా తీశారు. అందులో భానుచంద్ర గారు రంగా గారి పాత్ర, సత్యబాబు గారు పెదరాధా గారి పాత్ర. అలా సినిమా తీయటం జరిగిందండి. ఆ సినిమాలో నేను భానుచంద్ర గారు అనుచరుడు, అంటే రంగా గారు అనుచరుడు. సినిమాలు యాక్ట్ చేశానండి. నేను బంద నుంచి 50 బుల్లెట్లు తీసుకెళ్ళాను. బందలు అప్పుడు మంచి
టీనేజ్ యూత్ అనమాట, పెళ్ళైన కొత్తే, 21 సంవత్సరం, 21 years. ఇప్పుడు 64, ఇప్పుడు 64 40 years బ్యాక్ ఇదంతా జరిగింది. బ్యాకే జరిగింది. అట్లా నేను ఆ షూటింగ్లో నాకు ఫ్రెండ్ సర్కిల్ అందరం కూడా తీసుకుని అందరం వెళ్ళాం. 2-3 రోజులు ఆ సినిమాలో నటించాం. అక్కడ ధవళ సత్యం గారు అండి ఆ సినిమాకి. ఆయన సినిమా షూటింగ్లో ఉండగా రంగా గారు వచ్చి ఎప్పటికప్పుడు లొకేషన్ చెక్ చేసుకుంటాడు అందరిని. చేసుకుంటూ ఉండగా ధవళ సత్యం గారు ఎక్కడ ఉన్నారని ఆయన అనుచరులు అడిగితే అక్కడ ఉన్నారు అనయ్య అని అనగానే ఆయన మా ముందు ఉన్నారు. నేను భానుచంద్ర, చచ్చిపోయిన శ్రీహరి, నేను భానుచంద్ర గారు, మొత్తం ఒక 4-5 మేము బుల్లెట్ల మీద రెడీగా ఉన్నాం లొకేషన్లో. అప్పుడు ఎండ వస్తేనే సినిమా షూటింగ్ తీసేవాళ్ళు కదండి. అప్పుడు కొద్దిగా వాతావరణం మబ్బుగా ఉంటే రంగా గారు వచ్చి చూసుకుంటా ఉండి ధవళ సత్యం గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి తమ్ముడు ఏట్రా అని నన్ను పిలిచాడు. ఎవరిని పిలుస్తున్నారా అని నేను వెనక తిరిగి తమ్ముడు నిన్నే నాన్న అన్నాడు. గవ్వ బండి తితో బండి వేసుకురా అన్నాడు. బండి స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసుకుని నేను వెళ్తా ఉండగా అమాంతం బండి మీద ఎక్కి నా భుజం మీద చేసి ధవళ సత్యం గారి దగ్గరికి పోనే తమ్ముడు అన్నాడు. అలాగే ఇక నాకు ఒక వైబ్రేషన్. రంగా గారు అమ్మో అన్నయ్యని నేను నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నానా, ఒక పక్కన వణుకు, ఏంటి అంత పెద్ద ఆయన సడన్గా నన్ను పిలిచి నాకు నిజంగా నాకు ఆ రంగాన్నే పెట్టిన భిక్షే నాకు ఆ రోజున. అప్పుడు ఆ షూటింగ్లోకి వెళ్ళి ఆయన ధవళ సత్యం గారితో మాట్లాడి మళ్ళీ రాగానే తమ్ముడు నీ లొకేషన్లోకి వెళ్ళిపో అన్నాడు. అట్లా 1-2 సార్లుగా నేను ఆ మహానుభావుడిని నా అన్నని ఎక్కించుకున్న అదృష్టం ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఈ బుల్లెట్ ధర్మానే. ఆ అదృష్టం నాకే వచ్చింది. అసలు చైతన్య రథంలో కూడా ఉన్నట్టు చూపించారు కదా. అవును. ఆ తర్వాత భానుచంద్ర గారు కూడా చాలా అవకాశాలు లేకుండా చేశారు. అవునండి, పాపం భానుచంద్ర గారు కూడా తొక్కేశారు ఆ సినిమాలో నటించాడని. వాస్తవం అండి, ఇప్పటికీ నేను అది ఒప్పుకుంటా. ఆ సినిమాలో పాపం యాక్చువల్గా చిరంజీవి గారు నటించాల్సింది. చిరంజీవి గారును అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు రంగా గారు వీళ్ళందరూ కూడా. కాకపోతే అప్పుడు అరవింద్ గారు ఇప్పుడే మేము ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్నాము, ఏమనుకోద్ది ఒకసారికి నెక్స్ట్ వద్దాం అన్నారు. మరి ఇది ఎప్పుడు స్థాపించారు సార్ రాధారంగ మిత్రమండలి అనేది? నేనండి, నేను రాధారంగ మిత్రమండలి అనేది రంగా గారు ఫస్ట్ నాకు ఇంప్రెషన్ ఏంటంటే అన్నయ్య రంగాన్నయ్య ఉన్నప్పుడు పెదరాధా గారు చనిపోయినప్పుడు రాధా మిత్రమండలి అని స్థాపించాడు రంగా గారు. రాధా మిత్రమండలి అది పెట్టి పేదలకి రంగా గారు ఇక ఈ రాధా మిత్రమండలి స్థాపించి ఎవరికి ఇబ్బందులు ఉన్నా ఎవరి కష్టాల్లో ఉన్నా వాళ్ళు ఆదుకోవటం, ఆ మిత్రమండలి ద్వారా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అందరం చూస్తామండి. ఎప్పుడైతే ఈ రాధా మిత్రమండలి ఆయన స్థాపించి అందరిని ఆదుకుని ఆ ప్రకారంగా ఆయన అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నాడు, మాకు ఆదర్శం అనిపించింది అనమాట. అనిపించి తర్వాత అనుకోకుండా మరి ఆయనతో నటించడం, ఆయన నా బండి మీద ఎక్కించుకోవడం ఇక యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఇక ఆయన మరణానంతరం ఇక ఆయన రాధారంగ మిత్రమండలి అనేది స్థాపించాలని నాకు ఒక బలమైన కోరిక ఉండి అప్పటి నుంచి రాధారంగ మిత్రమండలి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళ అన్నయ్య వంగవీటి చలపతిరావు గారు, రంగా గారు అన్నయ్య ఉయ్యూరు మాజీ శాసనసభ్యులు, ఆయన పెద్ద కుమారుడు వంగవీటి చంద్ర కుమార్, వాళ్ళిద్దరూ మచిలీపట్నం కండిషన్ బెయిల్ ఉన్నప్పుడు మేము ఉండేవాళ్ళం వాళ్ళకి సపోర్ట్గా. అప్పుడు నువ్వు తమ్ముడు నువ్వు ఉండు కృష్ణా జిల్లా కానీ అప్పుడు చలపతిరావు గారు చంద్ర కుమార్ నియమించారు ఆ రోజుల్లో. వాళ్ళు చెప్పిన తర్వాత అలాగే అంటే అప్పుడు పదవులు అంటే ఏముందో వాళ్ళు చెప్పేదే మాట, వాళ్ళు చేసిందే శాసనం. నువ్వు ఉండంటే అలాగాను ఆ ప్రకారంగా నేను ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్నాను. కాకపోతే కొంత కాలక్రమేణా ఏమైందంటే మాలో కొంతమంది కొద్దిగా నా యొక్క ఎదుగుదలని చూసి వారవలేక ఈయన రిజిస్ట్రేషన్ చేయలేదుగా, ఈయన ఎవరు కమిటీ లీడర్ కానీ అది మరి 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నప్పుడు ఎవరు నోరెత్తలా. ఇది ఎప్పుడు అయితే ఏంటంటే దానికి కూడా కారణం వచ్చిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలియజేశాం. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. అదే స్థాయి, అదే పవర్, అదే ఇమేజ్, మచ్చలేని వ్యక్తి, వైట్ కాలర్ అన్న వ్యక్తి, సనాతన ధర్మాన్ని భుజానేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నాకు ఆదర్శంగా అనిపించాడు. రంగా గారి తర్వాత అదే స్థాయి అంటే మా కాపు సామాజిక వర్గంలో అని నేను అది నమ్మి రాధారంగంతో ఆయన మద్దతు తెలియజేశా. దాంతో కొంతమంది జీర్ణించుకోవాలి ఈ ప్రకారంగా చేస్తున్నారని వాళ్ళకి నోటికి తాళం వేయాలని నేనేం చేశానంటే 11 మందితో ఎలక్షన్ ముందండి, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు 24లో నేను అప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేదు, మొత్తం నేనే అన్ని రకాల కమిటీలు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక సమస్య వచ్చింది ఎప్పటికైనా ఇది ఇబ్బంది అని మచిలీపట్నంలో 11 మందితో అధ్యక్షుడిగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా నేనుండి ఉపాధ్యక్షుడిగా మాదిగ
అంటే కులాలకు అతీతంగా. కులాలకు అతీతంగా ప్రధాన కార్యదర్శి ఒక యాదవ, ఓకే. ఇట్లా అన్ని కులాలని కలిపి రజిక, మరి మంగళి, మరి గౌడ, అన్ని కులాలు కలిపి ఒక 2 మహిళలను కూడా కలిపి 11 మందితో రిజిస్ట్రేషన్ అంగరంగ వైభవంగా చేసి అప్పటి నుంచి నేను కమిటీలు వేసా. అప్పటి నుంచి నన్ను వ్యతిరేకించిన నోటికి తాళం వేసా. ఇంకెవడు మాట్లాడతాడు రిజిస్ట్రేషన్ చేశాక? ఏం చేస్తున్నారు సార్ దాని నుంచి మీరు చేసే యాక్టివిటీస్ ఏంటి అసలు? మేము రాధారంగ మిత్రమండలిని మా అన్న రంగా గారు చేసిన ఏ అయితే సేవా కార్యక్రమాలను దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము మొన్న వరదలు వచ్చినాయి విజయవాడ, మీకు తెలుసు, భారీగా వచ్చినాయి. ఆ వరదలో ఒక డాక్టర్ గారు ఇంప్రెషన్తో, గుంటూరు డాక్టర్ గారు వాళ్ళ బ్రదర్ చనిపోతే ధర్మ గారు ఇలా చేయండి మీ ద్వారా బాగుంటుందంటే ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం నా ద్వారా, మా రాధారంగ మిత్రమండలి ద్వారా వాళ్ళకి నేను ఇలా చేస్తే బాగుంటుందంటే తప్పకుండా అని చెప్పి ఏదోటి నా వంతుగా వాళ్ళని ఇంప్రెషన్ తీసుకుని 2 లక్షల రూపాయలు ఆ వరద బాధితులకి నిత్యావసర సరుకులు ఒక 1000 రూపాయలు ఖరీదు చేసే ప్యాకేజీ అట్లా 200 మందికి ఇచ్చి మళ్ళీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇప్పటికీ ఆ సేవా కార్యక్రమం యూట్యూబ్లో వస్తాయండి కొట్టుకుంటే. అట్లా నేను విజయవాడలో ఆ వరద బాధితులను 2 లక్షలు ఇచ్చి ఆదుకున్నాం. తర్వాత మేము ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఒక ఆవిడ భర్త గుండె పోతే పనికి చనిపోతే ఆవిడ కుటుంబం ఆర్థికంగా ఉంటే ఆవిడకి ఒక 50,000 రూపాయలు బడ్డీ కూడా పెట్టించి ఆవిడకు జీవనోపాధికి ఆదుకున్నాం. చేస్తాం. అట్లాగే రంగా గారి వర్ధంతికి కానీ జయంతికి కానీ పేదలకి అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ మెడికల్ క్యాంపులు కానీ ఏదోటి మేము మాత్రం యాక్టివిస్ట్ బుల్లెట్ ధర్మ అనేది 100% రాష్ట్రంలో అందరికీ తెలుసండి. అన్ని చోట్ల కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ అన్న చూపించిన ఆశయాలని ఆదర్శంగా తీసుకుని మేము ముందుకు ప్రయాణం సాగిస్తున్నామండి. ఈరోజు అంటే ఏ ఊర్లో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా అయితే వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తుంది, ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది. వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, దాని ప్రకారం పార్టీలోనే అభిమానులు ఉన్నారు అనుకుందాం. కానీ ఏ పార్టీలోని ఒక్కసారి ఎమ్మెల్యే అనుకుంటాను మీ గురువు గారు మీ అన్నయ్య. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. దాని వెనకాల ఏంటి సార్ కారణం అసలు? ఆయన ఒక మనిషి కాదండి, ఆయన ఒక సాక్షాత్తు దేవుడి స్వరూపం అంటారు. కానీ పేద ప్రజలకి దేవుడు ఆయన, అణగారిన వర్గాలకి ఒక ఆపద్ బాంధవుడు రంగన్న. మరి అన్ని కులాలకి ఆయన, ఇప్పుడు ఆయన చనిపోయింది అన్ని కులాలకు కదండి, కాపు కులం గురించి ఏమైనా చనిపోలే. ఆయన ఇళ్ల పట్టాలు ఇమ్మని అన్ని కులాల వారికి ఎందుకు ఇవ్వట్లేదని నిరాదరణ చేస్తేనే క్రూరంగా చంపేశారు. ఆయన పట్టణ పెట్టుకున్నారు. తెలిసినా ఇక ఆయన తెలిసినా తెలియపోయినా నాకు నా ప్రాణం పోయినా పర్వాలా, వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేది జయం అయింది. చచ్చిపోయినా పర్లా, వాళ్ళ కోసమే ఆయన అసూలు భాష. ఆయన అనుసరులు కూడా కొంతమంది చెప్పారు కొన్ని ఇంటర్వ్యూల్లో, రేపు మాపు నేను చనిపోయే అవకాశం ఉంది, మీరు రాకండి అంటే. ఆయనకు తెలుసు ప్రాణహాని ఉందని. అరే ప్రభుత్వ వైఫల్యం ఉండేది, ఆ ప్రభుత్వం సహకారం. మరో విమర్శ కూడా ఉంది సార్, అంటే అది నేను అడగొచ్చే లేదు చెప్పండి. ఎందుకంటే కాపు సంఘం నుంచి పుట్టిన నాయకుడు, ఓట్ బ్యాంక్ మెజారిటీ ఎక్కువగా ఉన్న కులం, త్వరలో ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉంది కారణంగానే ఆయన చంపేశారని విమర్శ కూడా ఉంది. అదే నిజమే సార్? అది 100% 100% మీరు అన్నది నగ్న సత్యం అండి. ఎందుకంటే మీడియా వాళ్ళు, మీరు ఎప్పటి నుంచో మీడియాలో మీకు అన్ని ఉన్న వాస్తవాలు మీకు వచ్చేస్తాయి. వాస్తవం అండి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడనే దురుద్దేశంతోనే ఆయన పట్టును పెట్టుకోవడం జరిగింది. అయితే ఆయన్ని మాత్రం పేద ప్రజలు ఆరాధిస్తారు, గుండెలో పెట్టుకుంటారు. కాబట్టి కేవలం ఆ ఇళ్ల పట్టాల కోసమే నేను ఎప్పటికైనా చనిపోయేదే, ఏ విధంగానే చనిపోయేదే, కనీసం నా సాగుతో అయినా వీళ్ళు కళ్ళ తెరిచి వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి నాకు గురించి అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందులో. ఆయన అక్కడ విజయవాడలో ఆయన చేసిన నిరాదీక్షలో ఒక్క కాపులనే కాకుండా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 200 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వాళ్ళ కోసం ఆయన అక్కడ నిరాదీక్ష చేసే మరి బస్సులు బాసాడు. ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ వంగవీటి మోహన్ రంగ పేరు వాడుకుంది. రాధాకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తనయుడు వైసీపీలో ఉన్నారు, ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఎవరైతే వైసీపీకి చెందిన ఒక నేత కామెంట్స్ చేశారు, మీరు అందరూ ఆయన దేవుడు అంటారు, అణగారిన వర్గాలు ఆశాజ్యోతి అంటారు, కులాలకు అత్యధికంగా దేవుళ్ళ చూస్తారు, కానీ కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడని ఒక ఆయన విమర్శ చేశారు కదా, దానికి ఏం కౌంటర్ ఇస్తారు సార్?
ఆయనకి అప్పట్లో మేము విమర్శలు ఇచ్చామండి. రంగా గారిని విమర్శలు చేసినోడు గౌతమ్ రెడ్డి అందరూ తెలుసు, అది వాస్తవం. మేము ఆ రోజునే ఆయనకి చెప్పాం. తర్వాత మా అందరికి తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సస్పెండ్ చేశాడు. తర్వాత నటించి మళ్ళీ ఆయన ఫైబర్ నెట్వర్క్ అని నలుగురు గన్మెన్లని నెలకు 4-3 లక్షలని ఇవన్నీ గ్రహించి కాపు సామాజిక ఓహో ఈ రెడ్డి కులస్తులు ఈ విధంగా ఆయన పోగొట్టుకోలేదు కాబట్టి అనేది ఒక భావన. ఆయన చేసిన తప్పులో కూడా ఈ కాపులకి ప్లస్ పాయింట్ అయ్యింది. అంటే వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదే అని వంగవీటి రాధా గారు బయటకు వస్తారు. 100% అండి. ఇప్పుడు తండ్రి విగ్రహాలను ఓపెన్ చేయటానికి వీల్లేదని ఆయన ఎవరైనా ఆక్షన్లు పెడతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నీ తండ్రి విగ్రహాలు ఓపెన్ చేయటానికి వీల్లేదంటే కుదురుతుంది. అలాగే ఆయన తండ్రి విగ్రహాలకు నువ్వు వెళ్ళొద్దానంటే అందుకు మనస్తాపం చెంది రాధాబాబు బయటకు వచ్చాడు. నాతో చెప్పాడు, బాబాయ్ నాన్న విగ్రహాలు ఓపెనింగ్ చేస్తుంటే వెళ్ళొద్దంటే నాకు కుటుంబ సభ్యులు అందరూ అండి. రాధా అవనండి, శంతన్ కుమార్ అవనండి, నరేంద్ర గారు అవనండి, శ్రీనివాస్ ప్రసాద్ అవనండి, మరి మేఘనాథ్ అవనండి. మొన్న అయితే వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ మన చలపతిరావు గారు అబ్బాయి. నేను మచిలీపట్నంలో రాధారంగమితో మహిళా కమిటీ చేశాను. ఇవాళ వరకు మగవాళ్ళని చూశారు, మహిళా కమిటీ వేసి చరిత్ర సృష్టించా కృష్ణా జిల్లాలో. అలాంటిది శ్రీనివాస్ ప్రసాద్ కూడా ముఖ్య అతిథి ఆహ్వానించాను. ఆయన కూడా వచ్చి ఆయన చేతుల మీదుగా ఇచ్చి మా బాబాయ్ అని చెప్పి ఆయన కూడా మాట్లాడి చాలా వైరల్ అయింది. అమెరికాలో కూడా నేను మా అన్నది కూడా జయంతి నిర్వహించి మా అన్న నాకు ఆ అవకాశాన్ని నాకు కళ చేశాడు అనుకున్నా. ఎవరికి ఇవ్వాల అదృష్టం. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారికి రాజకీయ చాణక్యత తెలియడం లేదు, ఆయనకి ఆవేశం తప్ప రాజకీయాలు చేయలేకపోతున్నారు అనేది వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలో ఆయన సోదరి వంగవీటి ఆశా గారు కూడా రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు ఇంపాక్ట్ అనేది? అంటే మీరు అన్నట్టుగా కొద్దిగా రాధాబాబు కొంచెం ఆవేశాన్ని కాదు కానీ కొద్దిగా ఆలోచన పరుడు, కొంచెం తక్కువ, చిన్న వయసు కొద్దిగా. మేము అప్పుడప్పుడు కొన్ని చెప్పాల్సినవి చెప్తాము, వింటాడు, కాదనేది ఏముండదు. ఇప్పుడు ఆశ వచ్చిందంటే మా అన్న కూతురే కదండి. మేము ఆశ వచ్చిందని మేమే తిరగాలి, నా అన్న కూతురే కదా, నా కూతురే కదా. మరి రాధా కూడా నా అన్న కొడుకే కదా. బాబాయ్ అంటారు నా కుటుంబంలో. నరేంద్ర బాబాయ్ అంటాడు, శంతను బాబాయ్ అంటాడు, నరేంద్ర వైసీపీలో ఉన్నట్టున్నారు సార్. ఎవండి ఇప్పుడు ఎవరుగా ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు, రాధాబాబు టీడీపీలో ఉన్నారు, నేను జనసేన మద్దతులో. ఆశా గారు కూడా జనసేనకు వస్తారని తెలుస్తుంది. 100% నేను అదే నన్ను చాలా మంది అడిగితే నేను సమాచారం నేను అడిగా. నాకు ఫోన్ చేసింది, బాబాయ్ నీ ఆశీస్సులు తీసుకోవాలి బాబాయ్ అంటే. రామ్మా నీది నీళ్ళు మచిలీపట్నం అంటే నాన్న విజయవాడ అయినా పుట్టింది ఉయ్యూరు దగ్గర కాటూరు అండి రంగా గారు. అయినా కూడా ఆయన ప్రస్థానం విజయవాడ పొలిటికల్గా చేసిన మా మచిలీపట్నానికి అనుబంధం ఎక్కువ. బందరగడ్డ రంగా గారి అడ్డ అన్న పేరు సార్థకత అనమాట. అంటే నెలకి మచిలీపట్నం రంగా గారు 5-6 సార్లు వచ్చేవాడు. అంటే మచిలీపట్నం హెడ్ క్వార్టర్ కదండి, అక్కడ కలెక్టర్ ఆఫీసులు కానీ, ఆర్డీఓ ఆఫీసులు కానీ, కోర్టులు, జిల్లా కోర్టులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ వివిధ పనుల మీద వస్తూ ఉంటారు. అలా రంగా గారికి కుడి భుజాన మా మావయ్య గారు అంబులు గారు కానీ, జగన్ గారు కానీ అక్కడ ఇల్లు అది ఏర్పాటు చేయడం, వచ్చినప్పుడు అన్ని చూసుకునేవాళ్ళు. ఆయన కాన్వే ఎలా ఉండేది సార్ రంగా గారు వచ్చినప్పుడు? అసలు ఒక మామూలుగా ఉండేది కదండి. అది చూస్తా, అదొక వైరల్. ఆయన వస్తా ఉంటేనే జనాలు బ్రహ్మరథం, ఊరిని అసలు రంగా గారు వస్తున్నారని తెలుసుకునే రోడ్డు గడ్డంగా కాపులు కాసేవాళ్ళు జనాలు. జైలు నుంచి ఎమ్మెల్యే అయినంటే ఆయన జైల్లో ఉండే మరి ఎమ్మెల్యే అయిన, మరి అందుకే అంత క్రేజ్ ఆయనకి. ఒక్క పిలిపిస్తే కాపునాడు జైల్లో ఉండి కట్టకట్టాల్లో ఉండి వాల్ పోస్టరు పిల్ల వెంకటేశ్వరరావు అని కాపునాడు అధ్యక్షుడు, ఆయన ఆఫీసులో ఉన్నాయని స్వయంగా రంగా గారే చెప్పి అక్కడ తీసుకెళ్ళమని ఆ వాల్ పోస్టులు అంటించి ఒక్క వాల్ పోస్టులో ఆ జైల్లో ఉన్న కట్టకట్టలో ఉన్న రంగా గారు ఇట్ట పట్టుకుంటా జైల్లో ఆ వాల్ పోస్టులే వైరల్ అనమాట. ఆ ఒక్క పిలుపుతోనే మరి ఆ కాపునాడులో సుమారు 20 లక్షల మంది వరకు. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉందో గమనించండి, ఒక కాపులు రాలేదండి, అన్ని కులాలు వచ్చారు రంగా గారికి. ఆ రోజుల్లో కాపునాడు కాపులే వచ్చారని కాదండి, అన్ని కులాల వారు అభిమానంతో రంగా గారి కాపునాడు వచ్చి ఒక ఐకాన్ అనమాట, ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా చేశారు. ఆ కాపునాడు పుట్టడం వల్ల కాపుని ముద్రేశారు, కానీ అన్ని కులాలకి ఆయన లేదు, తప్పండి. నేను అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు గమనించుకోండి, రంగా గారు అందరివాడు. ఆయన పుట్టింది కాపు కులమే, కానీ ఆయన అందరివాడు.
కాపులకు వ్యతిరేకం కాదు, కాపులకు ఇదేనే కాదు. పుట్టింది కాపు కులమైనా ఆయన అన్ని కులాలకి హక్కును చేర్చుకున్నాడు. ఏ కులం అనేది లేదు, ఆయన అందరు వాడు. ఆయన అత్యయత్నం జరిగినప్పుడు మీకు గుర్తుంది సార్, ఆ రోజు డేట్ కానీ ఆ రోజు ఉన్న వాస్తవ పరిస్థితులు, భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని విన్నాము. అవునండి, నేను అందులో నా మీద కూడా 18 కేసులు పెట్టాను. దానికి సంబంధించి రంగా గారి యాక్ట్ స్టేషన్లో ఆయన మరణానంతరం ఏం చేశారు సార్? అంటే మేమేం చేయలే, రంగా గారు చనిపోయారు, కొట్లు కట్టేయండి అన్నందుకే. ఎంత అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? నాకు అప్పుడు 22, 23 పెట్టారు కొత్త సార్. 28లో చనిపోయారు. ఎన్ని రోజులు జరిగాయి సార్ ఉద్యమాలు? దాదాపు 15 రోజులు అట్టుడిపోయింది మొత్తం ఎక్కడికక్కడికి. అసలు రంగా గారి అభిమానులు అంటే ఏంటో అనేది అసలు మామూలుగా నివురుగా. ఎన్టీఆర్ గారు సీఎం, ఎన్టీఆర్ గారు హోంమంత్రి కూడా రాజీనామా చేసినట్టు ఉంది సార్, నైతిక బాధ్యత ఏదో వహిస్తూ. చేసి అవన్నీ నటింపులేదండి, ఇవన్నీ ఏముందో తెలియదే ఉంది. కోడెల శివప్రసాద్ అది అన్నీ మామూలే, అటువంటి అది ఒక నటన. మరి అటువంటి పార్టీలోకి రాధా గారు వెళ్ళడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అనేది కూడా విమర్శ ఉంది సార్. అందరూ జనసేనలకు వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఉంది. అంటే అటు పవన్ కళ్యాణ్ గారికి తోడు ఉన్నట్టు ఉంటుంది, ఇటు అందరికి అండగా ఉన్నట్టు ఉంటుంది అనేది కూడా ప్రధానంగా వస్తున్న ఒక వైరల్ అవుతూ ఉంది. వచ్చిందా మీ దృష్టికి అది? అంటే మీరు అన్నట్టుగా ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఇప్పుడు మేమైతే వ్యతిరేకించలేము. ఇప్పుడు రాధాబాబు టీడీపీలోకి వెళ్ళాడని మేమే వ్యతిరేకించట్లా, మన నరేంద్ర వైసీపీ వెళ్ళాడని మేమే వ్యతిరేకించట్లా. ఇప్పుడు రేపొద్దున ఆశ కూడా వచ్చి జనసేనలోకి వచ్చినా మేమే స్వాగతిస్తాం, కానీ ఎవరిని వ్యతిరేకించాం. అయితే ఏంటంటే ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడే అంటారు నన్ను. నేను ఎవరిని కూడా విమర్శలు చేయను, ఎందుకంటే నా అన్న కుటుంబ సభ్యులు కదా, వాళ్ళ విమర్శ చేసుకోలేనుగా నేను. అందుకే రాధా గారు టీడీపీలో ఉన్నా, నేను ఇప్పుడు జనసేనలో ఉన్నాను కాబట్టి, కూటమిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రాధా గారు నేను కలిపి ప్రయాణం చేస్తాను. మీరు జనసేనలో ఉన్నారు. 2024 ముందు కూటమిగా ఏర్పడినప్పుడు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. మోర్ దెన్ 40% ఓటు బ్యాంక్ ఉంది. కానీ గతం చరిత్ర చూసుకున్నట్టయితే అయితే రెడ్డిలు కానీ లేదంటే చౌదరీలు కానీ ముఖ్యమంత్రి పీఠను అధిరోహిస్తున్నారు. కాపుల స్థానానికి ఎందుకు వెళ్ళకపోతున్నారు సార్? అది చిన్న దౌర్భాగ్యం అండి మా కాపుల్లో ఉన్నది. ఏం చేస్తాం, మా కర్మ. ఎందుకంటే నిజంగా కడుపు చించుకుంటే కాలమే పడద్ది. మా కాపుల్లో ఇగో ఎక్కువ. అక్కడ పైకి వెళ్తుంటే మీరు చూసారు లేదో వెనకలు అవుతా ఉంటాడు. ఇప్పుడు బుల్లెట్ ధర్మ అమ్మ ఏంట్రా ఈడేంటి వెళ్ళిపోతున్నా, మరి ఇంకొక కులం అయితే మనల్ని అందంలో మీద ఎక్కించుకుంటారు. కానీ ఈ కాపు కులంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే కాపోడి శత్రువా. మరి అంతే వాస్తవం. మరి నేనేదో మా అన్న ఆశయాలను ఏమంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ వరకు నా అన్న సాక్షిగా ఈ బుల్లెట్ ధర్మ అనే వ్యక్తి ఈ రోజు వరకు 35 సంవత్సరాలుగా నడిపిస్తున్నాను రాధారంగమిత్రుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అద్దనబెల్ల చేయిచాచి నాకు సందా కానీ ఒక 100 రూపాయలు ఇవ్వండి అని కానీ నేను అడగల. నా సొంత డబ్బులతో, నా సొంత ఎవరి దగ్గర లేకుండా నా సొంత. ఇవాళ వైజాగ్ వచ్చానంటే కనీసం 2 కార్లు వేసుకొచ్చాను, 50,000 రూపాయలు ఖర్చు. మరి ఎవరిస్తారండి నాకు? నా సొంత డబ్బులతోనే. ఎందుకంటే నా అన్న అంటే నా ప్రాణం. ఇది కాకుండా మీరు చేసే యాక్టివిటీస్ ఏంటి సార్? బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందండి. భగవంతుడి దయ వల్ల నేను రియల్ ఎస్టేట్లో సెటిల్ అయ్యాను. నాకు 2 పాపలు, ఒక బాబు. పెద్ద పాప ఏమో బెంగళూరులో ఉంటారు, ఈ మధ్యనే ఫారెన్ కండి వచ్చేసారు. రెండో పాప వచ్చి అమెరికా, కాలిఫోర్నియా. రీసెంట్ మీరు కాలిఫోర్నియాలో, అంటే కాలిఫైర్లో ఉన్న కూడా డిబేట్స్ అన్నిట్లో జై రంగాన్ని తిరిగారు అక్కడ. అవునవును, అనుకోకుండా మా పాప మా అల్లుడు గారు కూడా రండి సరదాగా ఒక 2 నెలలు ఉండేది తిరిగానంటే అనుకోకుండా నేను కాలిఫోర్నియా స్టేట్ వెళ్ళాను. అదే టైంకి రంగా గారి 78వ పుట్టినరోజు వచ్చిందండి. అసలు నాకు తెలియదు అప్పటి వరకు. దగ్గరికి వచ్చిన తర్వాత నేను మేలో వెళ్ళాను. ఇంకా 2 నెలలు అయిపోయినాక మా వాళ్ళు అనయ్య నువ్వు అక్కడ ఉన్నావు, మరి రంగా గారి పుట్టినరోజు ఏంటంటే రంగా గారి వచ్చే జూలై 4 మర్చిపోయినరా చాలా అని చెప్పి అప్పుడు ఇంకా 15 రోజులు టైం ఉందనగా ఇక అక్కడ కూడా నెట్వర్క్ నడిపి అమెరికాలో ఈ కాలిపోయిన మనవాళ్ళు ఆప్తాన్లో ఉంటే వీరబాబు అని, శ్రీనివాస్ అని, అనిల్ అని కొంతమంది ఆప్తాలో ఉన్నారు. మా మచిలీపట్నం వాళ్ళే. మరి చలమచేటి బాలాజీ అని, అసలు వీళ్ళందరూ కూడా ఆప్తాలో నాకు పరిచయం అయ్యి వాళ్ళందరూ అయ్యా ఇలా నేను వచ్చాను రంగా గారి జయంతి చేయాలంటే వాళ్ళందరూ పూనుకుని ఈ ఆప్త వాళ్ళ సహకారంతోనే అది మార్గం సుగమైందండి. వాళ్ళు పూనుకోకపోతే అయ్యేది కాదు. వెంటనే 300 మందిని పాపం ఆ పత్తిపాటి ఈరబాబు బ్రదర్స్ అండి, వాళ్ళ బ్రదర్, వాళ్ళిద్దరు డాన్లు అక్కడ
ఆ కాలిపోయిన నేల వాళ్ళు చెప్పిందే శాసనం. ఈ కాపులందరూ కూడా ఒక ఐక్యంగా తీసుకొచ్చేది అదే. పత్తిపాటి బ్రదర్స్ అంటారు ఆప్తాలో, అక్కడ కాలిపోయిన స్టేట్లో వాళ్ళు పిలిపిస్తే 500 మంది వస్తారు. నేను ఆశ్చర్యపోయా, ఏంటి రంగా గారి జయంతి అని పిలిపిస్తే అది విదేశాల్లో 300 మంది అక్కడ కాలిపోయినలో వీళ్ళు చేసి దాదాపు దేశంలో 7 సముద్రాలు దాటి మరి 7 అంటారు చూసారా, 7 సముద్రాలు దాటి మరి అమెరికాలో మరి రంగా గారి జయంతిని ఈ విధంగా వాళ్ళు 300 మొట్టమొదటిసారి అమెరికాలో ఇంతవరకు ఎవరో చేయలే. సానా వాళ్ళు చేశారు, రామారావు చేసుకున్నారు, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసుకున్నారు, కానీ రంగా గారిది ఇంతవరకు అమెరికాలో చేయలే. అట్లాంటిది నిజంగా ఆప్తాలో వాళ్ళందరికీ నేను రుణం తీర్చుకోలేను. ఇవాళ నేను వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా నేను ఇవాళ అమెరికాలో చేశానంటే వాళ్ళ పుణ్యమే కదా. మరి నాకు ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టారు. 10 లక్షలైనా వాళ్ళకి పెద్ద లెక్క కాదనుకో, కానీ వాళ్ళు కూడా రంగా గారి మీద అభిమానంతో ఆ రోజు కేక్ కట్ చేయించి మమ్మల్ని, అదే టైంలో ఆర్వ రామకృష్ణ అని హైదరాబాద్ మన కాపు సంఘం నాయకుడు ఆయన కూడా వచ్చాడు. మా ఇద్దరు కూడా ఘనంగా సత్కరించి మా ఇద్దరు కూడా బ్రహ్మాండంగా చేసి ఆ మహానుభావుడికి విదేశాల్లో కూడా చేసేలా చేశాము. మాకు ఆ అదృష్టం మా అన్నయ్య నాకు కల్పించాడు. నాకు అది చాలా సంతోషం, నేను హ్యాపీ అన్నమాట. ఈ 24 ఎన్నికలకు సంబంధించి ఎవరైతే వంగవీటి రాధాకృష్ణ గారు కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు, కూటమి విజయంలో కీలక పాత్ర అనుకోవచ్చు. గడిచి 18 నెలలు అవుతుంది. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, మంత్రి పదవి ఇస్తామన్నారు, ఆ రెండూ లేదు అంటే ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ రాధా ఇప్పుడు నండి నాకు అది కావాలి ఇది కావాలని అడగడు. మేమేమని అడిగితే మమ్మల్ని కేకలేస్తాడు. నేను ఇలాగ ఒక మీటింగ్లో వంగవీటి రాధా గారికి మీకు ఇంత చేశారు, మీరేం చేస్తున్నారు, ఏమి ఇచ్చారని నేను ఒక వచ్చిన వీడియో కూడా వైరల్. అది ఎక్కడంటే అది ఆ వీడియో మన కోనపొలం అని రేపల్లి దగ్గర రంగా గారి విగ్రహం ఓపెనింగ్ భారీ ఎత్తున చేశారు. ఆ టైంలో నేను కౌంటర్ ఇస్తే ఈయన కింద దిగి నిన్ను ఎవరు అడగమన్నారు బాబాయ్ అని. ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకు మనం అడగాల, వాళ్ళే పిలిచి ఇవ్వకూడదా, నువ్వెందుకు మనం అడుక్కోవాలనే ఇచ్చే రోజు లేదు. నేను అదే అంటున్నా, ఇవాళ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. మీరు అన్నారు కరెక్ట్, నిజంగా కంగ్రాచులేషన్ అండి. నిజంగా మీరు చిన్న వయసు అయినా చాలా కరెక్ట్గా అడిగారు. అడగందే అయినా అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఇవాళ కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని నేను ఒక మహాయజ్ఞంలా గత 2-3 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళు వైజాగ్ రావడం కూడా అదే కారణం. సార్ వైసీపీ గవర్నమెంట్లో వినతిపత్రం ఇచ్చారా? 7,000 అప్లికేషన్ ఇచ్చేవాడు. మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు పక్క జిల్లాకి ఎందుకు పెట్టలేకపోయారు? అది కావాలని ఈ కమ్మ కాపు కొట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డి తప్పుడు అడిగేశాడు. ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు, సతికిలు పడిపోయాడు. ఎందుకంటే అది చాలా తప్పు. అది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కృష్ణా జిల్లాలో నెమ్మకూరులో పుట్టాడు. అక్కడ ఈయన పేరు పెట్టి విజయవాడలో విఎంఆర్ జిల్లా పెట్టుంటే 11 కాదు ఇంకో 10-30 సీట్లు పెరిగాయి. అదొకటి మైనస్. ఆయన జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తప్పది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణం చేశాడు కాబట్టి అని ఎప్పుడైతే మేము ఇచ్చిన 7,000 అప్లికేషన్ ఇచ్చామండి, అన్ని చోట్ల నేను కబుర్లు చేయటం కానీ, అందులో వంగవీటి నరేంద్ర కూడా యాక్చువల్గా అన్ని చోట్ల కూడా మేము అందరం అప్పుడు ఇంకా పార్టీలో చేరలా, అందరం కలిపి రంగాగారి జిల్లా పేరు పెట్టాలి, మచిలీపట్నం కలెక్టర్ గారికి ఇచ్చాం. అన్ని చోట్ల కబురు పెట్టడం, అన్ని చోట్ల మేము ఏ మీటింగ్లో చెప్పడం, అన్ని చోట్ల ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 అప్లికేషన్ ఇస్తే చెత్తబుట్టలో పడేసాం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేమేం చేసాం, ఆ ప్రభుత్వాన్ని రాకూడదని మేము చెత్తబుట్టలో పడేసాం రంగా గారి అభిమానులుగా. ఎందుకంటే మరి మా అన్న పేరు పెట్టినప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే 15 సంవత్సరాలు కూటమి అధికారులు ఉండాలి, కలిసే ఉండాలి అంటున్నారు. మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంకెప్పుడు ఉంది సార్? ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ కానీ ఆయన మరి ఏ నిర్ణయం ఏ విధంగా ఆలోచన విధానం అయితే మరి మాకైతే తెలియదు, కానీ మేమైతే మాత్రం ఉంది మొత్తానికి ఆలోచన విధానం మరి నాకైతే తెలియదు. కానీ మేమైతే మాత్రం స్వచ్ఛందంగా రాధారంగ మిత్రులు ఆయన మద్దతు తెలియజేశాం. నేను 42 నియోజకవర్గాలు కమిటీలు వేసి మీరు అన్నారు ఏంటంటే కాపులు పెద్దన పాత్ర 100% కాపులు పెద్దన పాత్ర పోషించాం. అన్ని కులాలను కలిపాం, అన్ని కులాలను ఏకం చేసుకొచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి 12 రోజులు నేను క్యాంపెయిన్ చేశాను, రంగా గారి జెండాలు ఇచ్చుకుని. మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. మన కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, అవునండి. ముగ్గురిని ఒక వ్యక్తి కారుతో గుద్ది చంపేసిన గంటలో రాష్ట్రం అంతా కూడా కాపులు
చాలా అగ్గిపై గుగ్గిన అయిన పరిస్థితుల్లో మీ మిత్రమం నుంచి ఏం చేశారు సార్ ఆ సంబంధించి? వెళ్ళాను నేను, దాసరాము గారు, పాపం దాసరాము గారు వాళ్ళ అమ్మాయి కూడా చనిపోయారు. రీసెంట్గా ఆ రోజును కూడా వెళ్ళి ఆ అమ్మాయి కూడా, నేను అమెరికాలో ఉండగానే ఆయనకి సానుభూతి తెలియజేసి ఆయన స్వయంగా వచ్చి మళ్ళీ ఈయనకి వెళ్ళి ఈయన ఇంటికాడ వాళ్ళ అమ్మాయికి నివాళులు అర్పించి అందరం కలిపి మళ్ళీ ఈ దారకంబాడి హాస్పిటల్లో ఉన్నారుగా వాళ్ళని పరామర్శించి ఆ కుర్రోడు పాపం రంగా గారి బొమ్మ వేసుకున్నాడు అని చెప్పి బైక్ వెనకాల రంగా గారు బైక్ బొమ్మ వేసుకున్న అతనే పాపం బైక్ తొక్కిచ్చారనేసరికి ఆ కుర్రోడు పాపం కాళ్ళు ఇరిగిపోయి చాలా దానంగా ఉంటే అతను కూడా పరామర్శించాం. రాధారంగ మిత్రం మేము అండగా ఉంటాం. అప్పటికి వాళ్ళకి ప్రభుత్వమే నిజంగా ఏ మాటకి ఆ మాటకి హ్యాట్సప్ అండి. ప్రభుత్వం కూడా చర్య తీసుకుంది. వాళ్ళందరూ కూడా తలకు 2 ఎకరాలు 6 ఎకరాలు 8 ఎకరాలు తలకు 5 లక్షల క్యాష్ మరి ఏర్పాటు చేసింది. దానికి మేము కృతజ్ఞతలు తెలియజేశాం. పవన్ కళ్యాణ్ గారు తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్వయంగా 5 లక్షలు ఇచ్చాడు. ఆయనే చెప్పాడు ధర్మ నేను కూడా 5 లక్షలు ఇచ్చాను. నా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అత్యంత ఆప్తులు. రాత్రి కూడా నిన్న కూడా ఆయన వినతపత్రం ఇచ్చానండి తుల్లో. అంటే వైజాగ్ వస్తే అందరికి వినతపత్రాలు ఇచ్చారు. అందరూ గట్టిగా ఫైట్ చేసేలా ఉన్నారు కదా సార్. నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకపోతే 26న ఇప్పుడు వైజాగ్ లో రంగానాయుడు ఏదో పెడుతున్నారు. మనోడు రంగా గారు వద్దంది కదా, ఇక్కడ రంగానాయుడు పెడుతున్నారని నన్ను కూడా సపోర్ట్ చేయమన్నారు. 100% రంగా గారి కార్యక్రమం అంటే ఎవరు పెట్టా నేను స్వాగతిస్తాను. వాళ్ళు పలానా ఎవరు పెట్టారా పెట్టేవాళ్ళు ఎవరో నాకు అనవసరం. రంగా గారి పేరు నాకు కనపడుతుంది పేరు అంటే నాకు అది చాలు. కాపునాడు కాదు రంగనాడు అని పెట్టారు అక్కడ. అందుకని ఏంటంటే నేను దానికి మద్దతు తెలియజేశాను. మద్దతు తెలియజేసి నేను మాట్లాడిన ప్రతి చోట కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. రాధారంగ మిత్రం అండి, దాన్ని జయప్రదం చేయమని నేను కూడా పిలిపిస్తున్నానండి నా వంతు బాధ్యతగా. అయితే ఇప్పుడు ఈ వినతి పత్రాలు ఎందుకు ఇస్తున్నానంటే 26న రంగా గారి జయంతి లోపు అయ్యా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వినతి పత్రాలు ఇస్తూ నేను తెలియజేశాను. ఈ మీ మీడియా ముఖం ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళకి ఒకటే నేను విన్నవించుకున్నా. మా ఆరాధ్యదేవి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టమన్నా. కృష్ణా జిల్లా నాటి తీయమంటలేదండి, యాడ్ చేయమని. అప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళు పెట్టుకున్నారు కదండి. పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా రైట్ మీరు చెప్పినట్టుగా పెట్టాము. విఎంఆర్ కృష్ణా జిల్లా ఎందుకు పెట్టకూడదు? మరి రంగా గారి అభిమానులు మీరు సంతోషపడిస్తే మీ కూటమి ప్రభుత్వం 10 ఏళ్ళైనా మేము మోస్తాం. మీరే 100 అడుగుల విగ్రహాలు అడగలేదు కదా, జస్ట్ జిల్లాకి పేరే కదా. మీరు ఇప్పుడు మీరు రామారావు గారు పెట్టుకుంటున్నారు అమరావతిలో. మేము వ్యతిరేకించట్లేదు కదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ మీ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధ్యం అవుద్దండి. ఎటువంటి పరిస్థితుల్లో రంగా గారి జయంతి లోపు వర్ధంతి లోపు 26 లోపు మరి తప్పకుండా ఆ పేరు అనౌన్స్ చేస్తే రంగా గారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్న అభిమానులు ప్రతి ఒక్కళ్ళు మీ కూటమిని గెలిపిస్తాకి రంగా గారి అభిమానులు మెయిన్ కీలక పాత్ర పోషించింది. రాధారంగ మిత్రం గుర్తుంచుకోండి, ఇవాళ రాష్ట్రం అందరికీ తెలుసు మెయిన్ కీలక పాత్ర పోషించింది రాధారంగ మిత్ర మండలి కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిటాకి. ఇప్పుడు మీరు జనసేన యాక్టివ్గా ఉన్నారా? 100%. పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూడా మమ్మల్ని బాగా గుర్తుపడతారండి కదా ఆయన, బుల్లెట్ ధర్మారావు గారు. అంటే నేను నాదెళ్ల మనోహర్ గారు ఎక్కడున్నా కానీ మా బుల్లెట్ అని చెప్పి ఆయనే నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు చాలా కీలక పాత్ర పోషించారు కదా సార్, ఇంటింటికి ప్రచారం చేశారు. ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికలు? ఏదండి మన గుంటూరులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రైట్ మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లేదండి గ్రాడ్యుయేట్స్ ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఘన విజయానికి మీ పాత్ర ఉంది బ్రహ్మాండంగా. మా ఛానల్ కే 3-4 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. డోర్ టు డోర్ వెళ్ళేవారు. డోర్ టు డోర్ వెళ్ళానండి ఆయన కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నాడు, మనం కూటమిలో ఉన్నాం, మన కూటమి అభ్యర్థిని గెలిపించమన్నాడు. అందుకే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు ఏ కులం అనేది నాకు అప్రతిష్టం. పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమన్నారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించాడు నా లక్ష్యం. రాధారంగ మిత్ర ఆయన కూడా అన్నాడు, మీ రాధారంగ మిత్ర మండలి నేను గెలిచాను, ధర్మ గారు కంగ్రాచులేషన్ కృతజ్ఞతలని ఆయన కూడా చెప్పాడు. తర్వాత ఆయన మర్యాదపూర్వకంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గుంటూరులో కలిశాను. ఆయన కూడా మాకు ఘనంగానే సత్కరించడం జరిగింది. అయితే నా వంతు నన్ను నా బాధ్యతగా నా మీద పెట్టిన వరకు నేను నెరవేర్చుకుంటూ వెళ్తున్నానండి. ఏది మిస్మరీ చేయట్లా. పరోక్ష రాజకీయాల్లో ఉన్న మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు, ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా రాబోతుంది అనేది కూడా ఉంది ప్రచారం, నిజమేనా? నేనైతే ఇప్పటి వరకు నేనేది ఆశించలేదండి. ఇన్ని సంవత్సరాల్లో
ఈ 35 సంవత్సరాలు బుల్లెట్ ధర్మ అయ్యా నాకు ఇది కావాలని నేను ఏనాడు అడగల. మొన్న ఈ మధ్యనే మా వెనకాల ఉన్న కమిటీ కుర్రోళ్ళు ఉంటారుగా, ఎంతకాలం మనం పెద్ద వయసు అయిపోతున్నాం, ఏదన్నా నామినేట్ పదవి అన్న వేసుకుంటే మనకి భవిష్యత్తు ఉంటుందంటే అన్నారు. నా వెనకాల నమ్ముకుని సరే అని చెప్పి మొన్న ఈ మధ్యనే నామినేట్ పదవికి అప్లై చేశానండి. అది నాదెళ్ల మనోహర్ గారికి ఇచ్చాను. అడగంగానే మచ్చలేని వ్యక్తి మా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు, నెంబర్ 1 క్యాండిడేట్ అండి ఆయన. నేను ఆయన నామినేట్ పోస్టు ఫస్ట్ నేను కాపు కార్పొరేషన్ అనుకున్నాను, అది మనకు రాదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటే అది కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు. సరే కనకదుర్గం గుడి చైర్మన్ అంటే అది కూడా మనకు రాదు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులు అని అన్నారు. అది బాలకృష్ణ గారి తాలూకా ఏదో అనవసరం అని ఆఖరికి కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంటే వెంటనే మా బాలశౌరి గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వెంటనే పిఐని పిలిచి దీనికి ఆయన అర్హుడు, మన కూటమి గెలుపుకి ధర్మారావు గారు ఎంతో కృషి చేశాడు. మా మచిలీపట్నం ఎంపీ 2 లక్షల పైచీలకు గెలవకపోయినా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవకపోయినా గుండు కొట్టించుకుని గాడి మీద ఊరితే తను ఛాలెంజ్ చేశానండి ఒక న్యూస్లో. చూసాను అడ్వాన్స్గా గుండు కొట్టించి గాడి మీద ఊరితే ఊరేగుతాను నా గాడి మీద. అట్లాంటిది మా బాలశౌరి గారు చూసి నా గురించి నువ్వు చాలా కష్టపడ్డావని అభిమానంతో వెంటనే మారు మాట్లాడకుండా, అప్పటికి చాలామంది అడిగారు, ఆయన ఏ పట్టించుకోకుండా బుల్లెట్ ధర్మాన్ని రాధారంగ మిత్రం మాకెంతో కృషి చేశారు మా గెలుపుకి. ఈయన కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆయన ప్రపోజ్ చేసి పార్టీ ఆఫీస్ కూడా పంపించారు. పార్టీ ఆఫీస్ తీసుకోవాల్సిన నిర్ణయం అది. 175 నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల ముందు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్. 100%. అదేవిధంగా కాకినాడ ఎంపీ కానివచ్చు, మచిలీపట్నం ఎంపీ 100% స్ట్రైక్ రేట్. కానీ గ్రౌండ్ లెవెల్లో కూటమి సంబంధించి జనసేనకి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది వస్తున్న ప్రధానమైన విమర్శ. ఏం చెప్తారు? అది 100% అందరూ కూడా బాధ అదే కలుగుతుందండి. ఇంత కష్టపడ్డాం, ఇంత చేశాము, మనకేం ప్రాధాన్యత ఇవ్వట్లేదు, టీడీపీ మనల్ని తొక్కేస్తున్నారని ఒక అభద్రతా భావం ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఒక బాధ, నిట్టూర్పు కలుగుతుంది. మీరు అన్నట్టు వాస్తవమే. కానీ నేను అది కూడా మొన్న ఈ మధ్యనే పిడిగారి ప్రసాద్ గారికి కూడా కలిసి, సార్ ఈ విధంగా కాపుల్లో చాలా అభద్రతా భావం పెరిగిపోతుంది, వ్యతిరేకత మొదలవుతుంది సార్, మరి కాపులకు అన్యాయం చేస్తున్నారంటే, లేదు లేదు ధర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం చేస్తే బుద్ధప్రసాద్ గారు కాపులు కదా, సుందరపు విజయ్ కుమార్ కాపులు కదా, పంచకల్ రమేష్ గారు కాపులు కదా, ఏ కాపులకు ఇవ్వలేదా? 2 మంత్రుల పదవులు కూడా కాపులే కదండి. 2 మంత్రులు మరి కాపులకే ఇచ్చారు. ఇంకా అంతకన్నా ఇంకా మరి ధర్మ గారు మీరు కూడా అలా మాట్లాడతాగన్నారు హరిప్రసాద్ గారు. అలా అని కాదండి, కొంతమంది మానవులు అంటే కాలమే దానికి పరిష్కారం చదువుద్ది, కొంతమంది కావాలని దాన్ని వ్యతిరేకత చేస్తారు. దాని గురించి అంటే నేను ఒకటే చెప్పా, ఏదేమైనా కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకోపోతే మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకత మొదలవుతుంది. ప్లస్ ఇంకోటి కూడా చెప్పా, 26న రంగానాయుడు పెడుతున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కాకుండా 26న నేను ఆమరణ దీక్ష ప్రకటించాను, అద్దాం అనుకున్నాను. వీళ్ళు ఇక్కడ మళ్ళీ నేను 26న పెడితే మళ్ళీ వీళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని 26 తర్వాత 29న రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లాకి రంగా గారి విఎంఆర్ పేరు పెట్టకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ముందే ఆమరణ దీక్ష చేస్తాను 100%. ఎందుకంటే ఆయన గురించే మేము చేసింది. ఒకసారి రిపీట్ చేయండి. ఇది 100% అండి. 26 తర్వాత 26 ఈ నెల డిసెంబర్ 26న రంగా గారి వర్ధంతి తర్వాత రంగానాయుడు కార్యక్రమం కూడా సక్సెస్ అయిపోద్ది. అయినాక వాళ్ళు కూడా నాతో కలుస్తాను మాట ఇచ్చారు. 29న పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ముందే మంగళగిరిలో, ఎందుకంటే ఆయనకే మేము గెలుపు కృషి చేసాం, ఆయనకి పిలుపు మేరకే మేము కూటమికి సపోర్ట్గా ఉన్నాం కాబట్టి. నాకు దాదాపు 42 నియోజకవర్గంలో 1000 మంది వస్తున్నారు. ఈ యొక్క ఆమరణ దీక్షకి సుమారు ఒక 200 మంది మీతో వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పారు. చేశాను గతంలోనే చేశా. ఒక 4 రోజుల క్రితమే అవినిగేటలో ఈ సామినేని ఉదయ్ భాను గారు, అవినిగేటలో చిన్నారి అని ఒక కాపు అనుభవనాలు పెడితే 5000 మందికి భారీ బహిరంగ సభలో స్టేజీ మీదే ఇచ్చా నేను. ఎవరికి? సామినేని ఉదయ్ భాను మా అన్నకి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఆయనకి ఇచ్చా వినతి పత్రం ఇచ్చి అక్కడ అల్టిమేటం ఇచ్చా. ఈ ప్రకారంగా పెట్టకపోతే 26 తర్వాత 29న మంగళగిరి పార్టీ ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తాను, నాతో 200 మంది కూర్చుంటున్నారు, దీనికి సిద్ధపడ్డానని వెంటనే వైరల్ అయిపోయిందండి అన్ని చోట్ల. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారు సార్ జనసేన పార్టీ తరపు నుంచి? నేనైతే 100% మేము సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎవరో మాకు తెలియపోయినా మేము గెలిపించుకున్నాం. అలాగే
పవన్ కళ్యాణ్ గారి పిలిపే మాకు శిరాధ్యార్యం. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన ఏది చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాధారంగ మిత్ర మండలి. ఎందుకంటే రాధారంగ మిత్ర మండలి పూర్తిగా సపోర్ట్లో ఉన్నాం. ఆయన గెలుపుకి 100% కృషి చేశాం. కూటమి గెలుపుకి మా వంతు పాత్ర నిర్వహించాం. ఇంకా ముందు ముందు మరి అందులో భాగంగానే మరి ఈ రోజున మీరు ఇవాళ మీ స్టూడియోకి రావటం అంటే నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ స్టూడియోకి మీ స్టూడియో ద్వారా కూడా వెళ్ళినందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటేనండి, గత 2 నెలల క్రితం ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ భరోసా కేంద్రం అని ఉంది యలమంచిల్లో. అక్కడ వెంకటాపురం జంక్షన్ అండి. కర్రి వెంకటరమణ గారును బలిరెడ్డి అప్పారావు గారని వాళ్ళు వ్యవస్థాపకులు. వాళ్ళు ఏంటంటే ధర్మా గారు అనకాపల్లి జిల్లాకి రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీ వేయాలంటే మా తరపున ఉన్నారండి అని అడిగారు వాళ్ళు. అంటే జిల్లాలను విస్తరిస్తున్నారు. జిల్లాలకు కూడా జిల్లాలకి ఆల్రెడీ ఇప్పటికి 42 నియోజకవర్గాలు వేసి ఇప్పుడు జిల్లాలకు కూడా ఆల్రెడీ మచిలీపట్నంలో కృష్ణా జిల్లాకి వేసాం. ఇప్పుడు అదే పరిస్థితిలో ఇక్కడ అనకాపల్లి జిల్లాకి. కానీ ఇక్కడ బాగా గ్రహించుకోవాల్సింది, నేను వచ్చి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మరి అంత ఖర్చు పెట్టుకుని వచ్చానంటే, నేను వేసిన వ్యక్తి ఒక అమ్మాయి ఒక సామాన్యురాలు కాదు, ఒక డైనమిక్ అనమాట, ఒక ఆణిముత్యం, కాపు కులం కాదు, ఒక బ్రాహ్మణ కులానికి చెందిన కూచిబట్ల వాణిశ్రీ. ఆయన భర్త కుమారు, వాళ్ళు బ్రాహ్మిన్స్. రంగా గారు అంటే వాళ్ళకి ప్రాణం. వాళ్ళు ఇందులో పనిచేయాలని ఇంట్రెస్ట్గా ఈ కర్రి వెంకటరమణ గారి ద్వారా నాకు చెప్తే నేను వచ్చి ఆశ్చర్యపోయాను. ఆ అమ్మాయి దాదాపు సొంత డబ్బులు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని బ్యానర్లు వేయించి అసలు భారీగా చేసిందంటే అవక్కయ్య. మరి రంగా గారు కాపులే కాదు కదా, అన్ని కులాలు ఉన్నారని చెప్పడానికి ఈవిని అనకాపల్లి మహిళా అధ్యక్షురాలుగా నియమించి ఆవిడతో పాటు అన్ని కులాలు 18 మంది నియమించి నియమపత్రాలు ఇచ్చి వాళ్ళ ఆతిథ్యం పొంది ఈ రోజున మళ్ళీ పంచకల్ రమేష్ గారికి, ఆయన అయితే లేరు కడపలో ఉన్నానని చెప్పారు, మాట్లాడాను. మరి వంశకృష్ణ యాదవ్ గారు 11 గంటల రమ్మన్నారు. ఆయనకు కూడా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తూ ఈ దారి పొడుగున నాకున్న కమిటీలో వాళ్ళందరూ కలుసుకుంటూ వెళ్తున్నా. అంటే ఫైనల్గా సార్, చాలా గ్రామాల్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ తగలపెట్టడం కానీ చేస్తుంటారు కదా, అటువంటి వారికి ఏమి హెచ్చరిస్తారు? ఏమంటే రంగా గారి విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు దుర్మార్గులు, అతి దుర్మార్గులు, అతి నీచులు, యాదవులు. పేదల పాలిటి పెన్నిది ఆ మహానుభావుడి విగ్రహాలు ధ్వంసం చేయడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చినాయో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళకి సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకి ఆయన ఆరాధ్య దైవం. అన్ని కులాలు ఇవాళ ఒకటి గుర్తుంచుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత మన భారతదేశంలో 2వ స్థానం వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలే ఉంటాయి, లక్షలాది విగ్రహాలు. అందులో ఎక్కడన్నా 1-6 నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏదో 4-5 చోట్లే కానీ మొత్తం ఏం కాదండి, అన్ని చోట్ల అన్ని కులాల వాళ్ళు కలిపి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ విగ్రహాలు పూజించుకొని కాపాడుకుంటున్నారు. కాకపోతే అంటే కొన్ని చేసిన వాళ్ళు కొద్ది దుర్మార్గం, వాళ్ళకి మేము తగిన హెచ్చరికలు జారీ చేసాం. ఖబర్దార్ ఎప్పుడు కూడా ఇలాంటివి చేయొద్దు, మీకు ఏదైనా సమస్య ఉంటే రండి కూర్చుందాం, చర్చించుకుందాం. విగ్రహాల జోలికి వెళ్తే మీకేమొస్తుంది? ఆయన పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే వాడు ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో. అది ఒక్కసారి మనసును నేను ఇలా చేస్తున్నాను, వాడు ఒక్కసారి ఆ విగ్రహం దగ్గర ఇలా పెట్టుకుంటే వాడి కళ్ళమని నీళ్లు కార్చుకుని నేను చేసాను తప్పని పశ్చాత్తాపడి వెళ్ళే రోజులు కూడా వస్తాయి చెప్తున్నాను. ఫైనల్గా అందరికీ చెయ్యి కోస్తే రక్తం వస్తుంది, ఎరుపు రంగులో ఉంటుంది. కానీ బుల్లెట్ ధర్మా గారికి రక్తం అనేది కాపు కాపు, వంగవీటి అని ఉంటుంది అనేది ప్రధాన విమర్శ. నిజమేనది సార్? నాకు కాపు అనేది కూడా లేదండి. కాపే, నేను పుట్టింది కాపు కులమేనా, కాపు కాస్తానే ఉంటా. మీరు అన్నట్టుగా మా సోదరుడు ముల్లపూడి నాగేశ్వరరావు ఎప్పుడు అంటా ఉంటాడు, పొద్దున్న లేచిన కాడి నుంచి ఎవరన్నా రాంగ్ కోటి రాస్తారు, నువ్వేంటో రంగా కోటి రాస్తావేంటయా బాబు అంటాడు ఆయన. అలాగే నా అన్నంటే నా ప్రాణం అండి. మొదలు ఏమంటే ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చి ఇవాళ మీరు నన్ను స్టూడియోకి ఎందుకు పిలిపించారు? బుల్లెట్ ధర్మ రాధారంగం మీద రంగా గారు అనుచరుడిగా కదా నన్ను పిలిచారు. నాకు ఇంక అంతకన్నా ఏం కావాలండి? ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే నాకు ఈరోజు. మరి కన్నాంధ్రాలో దాటి ఆయన చేసే అదృష్టం నాకే కల్పించాడు నాన్న. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరు సాధ్యపడాల? ఆయన అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు, లక్షలాది మంది. ఎవరు కూడా విదేశాల్లో చేయలే. మొట్టమొదటిగా ప్రపంచంలోనే
అమెరికాలో చేసి చరిత్ర సృష్టించాడు ఈ బుల్లెట్ ధర్మ. చాలండి నాకు నా అన్న నాకు అదృష్టం కలగజేశాడు. నా అన్న ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఫైనల్గా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా రంగా గారి అభిమానులకి రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా బుల్లెట్ ధర్మ గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, రాధారంగ మిత్రమండలి రంగా గారి అభిమానులకి కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఆ మహానుభావుడు ఆశయాలను తీసుకెళ్దాం. ఆయన కుమార్తెని ఆదరిద్దాం, రాధాబాబుని ఆదరిద్దాం. అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులు శంతన గారు అవని, శ్రీనివాస్ ప్రసాద్, నరేంద్ర అవని, మేఘన అందరినీ ఆదరించి మనం అందరినీ కలుపుకుని వెళ్దాం. ఎటువంటి పరిస్థితుల్లో మనకు శత్రువులు ఎవరు లేరు, అందరూ మిత్రులే. అన్ని కులాల వారిని హక్కుని చేర్చుకుందాం, అందరినీ కలుపుకుందాం. ఈ రాధారంగ మిత్రను భాగస్వాములు చేసుకుందాం. ఏ గవర్నమెంట్ అయినా కూడా రాధారంగ మిత్రమండలి శాసించే స్థాయికి మనం ఎదుగుదాం అనే కాన్సెప్ట్ నాది. రేపు రంగానాడుతోనే హైలైట్ అవుద్దని నా అభిప్రాయం. ఇప్పటికే హైలైట్ అయ్యాం, కానీ మేము ఎవరిని కూడా వ్యతిరేకించట్లేదు. కాబట్టి రంగా గారి పేరు మీద ఎవరు పిలిచినా మమ్మల్ని మేము స్వచ్ఛందంగా వస్తాం. అతని కులం మతం మాకు అవసరం లేదు. ఆ కార్యక్రమం పెట్టేవాళ్ళు ఎవరో కూడా మేము చూడం. ఆ కార్యక్రమం అంటే మా అన్న ఆ ఫోటో కనబడి ఆ రంగా గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకెంత కష్టమైనా ఎంత ఇబ్బందులైనా తప్పకుండా మేము ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కృషి చేస్తాం. కాబట్టి రంగా గారి అభిమానులు అందరూ కూడా మనం ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నామో ఇలాగే మనం భవిష్యత్తులో కూడా రాధారంగ మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగానే మనం ప్రకటించాము. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారే మన రాధారంగ మిత్రమండలికి బ్రహ్మాండమైన పెద్దపేట వేస్తారని నేను ఆశిస్తున్నాను. అది నారాయణ మనోహర్ గారిని, పిడిగారి ప్రసాద్ గారు కానీ, మరి ఎమ్మెల్యే పంచకాల రమేష్ గారు, సుందర విజయ్ కుమార్ గారు, మరి వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, మొత్తం మరి బొమ్మిడి నాయకర్ వరుసనే నేను ఎమ్మెల్యేలందరినీ, మా ఎంపీ బాలశౌర్య, మా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు, ఆయన్ని కూడా అలుపెరగని పోరాటం చేసి ఆయన్ని బ్రహ్మాండంగా గెలిపించామండి. సొంత సామాజిక వర్గం కాకపోయినా ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, బుల్లెట్ ధర్మ గారు నా గెలుపుకి 100% కృషి చేశారు, ఆయన బ్రహ్మాండంగా చేశారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారని 77వ రంగా గారి జయంతిలో సాక్షాత్ ఆయన కేక్ కటింగ్ చేస్తూ ఆయనే స్వయంగా మా కొల్లు రవీంద్ర గారే నా గురించి మాట్లాడారు. అంటే సామాజిక అంటే బయట కులాల్లో కూడా నాకు అభిమానులు ఉన్నారు. నేను ఇంకా ముందు మా అన్న నాకు ఆశీస్సులు ఉన్నంతకాలం వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తూ అన్ని కులాల వారిని కలుపుకుని అందరిని హక్కుని చేర్చుకుని ఈ రాధారంగ మిత్రమండలిని నేను బలోపేతం చేస్తూ అందరికీ అండగా ఉంటూ ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఏదైనా చిన్న పొరపాట్లున్నా నన్ను క్షమించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆ పొరపాట్లు రానివ్వకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ ఈ రాధారంగ మిత్రం నడిపించడానికి మా అన్న ఇంకా నాకు అండగా ఉండి పైనుంచి ఆశీస్సులు అందిస్తాడు. నా మీద ఎంత బురద చల్లాలన్నా రాళ్ళు వేయాలన్నా అవి పూలు కింద మార్చి మా అన్న నాకు వేస్తాడు పైనుంచి. నాకు అదే శిరోధార్యం. తప్పకుండా అందరినీ కలుపుకుని నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ సమయం. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా రేపు డిసెంబర్ 26 వైజాగ్లో నిర్వహిస్తున్న రంగనాడు ఘన విజయం సాధించిన తర్వాత డిసెంబర్ 29 మంగళగిరి జనసేన ఆఫీస్ ఎదుట విఎంఆర్ కృష్ణా జిల్లా ప్రకటించకపోతే ఈలోపు తన అనుచర గణంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్నారు ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇదివరకు అల్టిమేటం జారీ చేశామని, తమకి పదవులు కాదు, భారీ విగ్రహాలు కాదు, కేవలం తమ ఆరాధ్య దైవం కులమతాల ప్రాంతాల పార్టీలకు అతీతంగా ఉండే వంగవీటి మోహనరంగాకి విఎంఆర్ కృష్ణా జిల్లా పేరు పెట్టాలని ఆయన ఇదివరకే ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. ఈసారి యాచించడాలుండు శాసించడాలే అంటూ కూడా ధర్మారావు గారు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రూత్ న్యూస్. థ్యాంక్ యూ.